సభ్యులు కూడా ఉన్నారు. మల్లేశ్వరి గారు, ఈ మొత్తం మీద రాజధానికి చట్టబద్ధత విషయంలో పార్లమెంట్లో దీనికి సంబంధించి బిల్ పాస్ అవుతున్న టైంలో వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది? సో ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ బందర్ అనే కొత్త టాపిక్ తీసుకొచ్చి అక్కడి వరకు రాజధాని కాదా అని ఏదో కొత్త సృష్టించబోతున్నారు అల్జడి అనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది. మూడు ముక్కల ఆట అయిపోయినట్టేనా, దానికి చెల్లుచీటి ఇచ్చేసినట్టేనా, ఏం చెప్తారు సార్? మీకు ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రతినిధి గారు బీజేపీయా? ఓకే ఓకే, బీజేపీ అధికార ప్రతినిధి గారు, మీరు ఎలా అయితే మీరు మాట్లాడింది నేను విన్నాను, మీరు కూడా నేను మాట్లాడింది అలాగే సభా మర్యాద పాటించి వింటారని నా మనవి. సరే, ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి మెయిన్ కారణమయ్యి ఎవరిని పేరగన్ చెప్పులతో కొట్టి ఈ రాష్ట్రంలో నుంచి తరిమి పక్కకు పంపించారు అని అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ తెలుసు. ఇవాళ రైతులకి ఏమీ ఇబ్బంది లేదు, రైతులకి ఏమీ కష్టం లేదు, రైతులకి ఏమీ నష్టం జరగలేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము నిజంగానే మొన్నటి ఒక రామారావు గారని ఒక రైతు చనిపోయినప్పుడు ఆయన చనిపోయే ముందు పెట్టినటువంటి ఆయన మాట్లాడినటువంటి వీడియో చేతనైతే వినండి. మీకు వినేది అర్థం చేసుకునేది మీకు చేత కాదు, మీకు ఆ చెప్పింది కూడా వినే ఓపిక ఉండదు మీకు. అలాంటిది మీరు రైతు సమస్యలు వినేసి ఇవాళ అడ్డగోలుగా 50,000 ఎకరాలు మీరు దోచి వాటికి ఇస్తానన్నటువంటి ఎటువంటి మీరు ఇచ్చిన ప్రామిసులు మీరు ఏమీ చేయకుండా మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు ఇంకొక 50,000 దోచుకుంటాము. మొన్నటిదాకా ఏం చెప్పారు, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పి, ఇవాళ మున్సిపాలిటీ అని చెప్తున్నారు. మీ మాటలకి మీరే రాజధాని లేదు అనేది అందరికీ బాధే, పార్టీకి బాధే, మా వైఎస్ఆర్సీపీకి బాధే, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజా ఓటర్గా నాకు కూడా బాధే. కానీ మీరు అడ్డగోలుగా అమరావతి అని పేరు చెప్పి మీరు దోచుకొని పంచుకో దోచుకో ఇలా ఈ ప్రాసెస్ లో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు చేసేటువంటి ప్రాసెస్ రైతులకి న్యాయం చేసి చెయ్యండి అని అంటున్నాం, అది తప్ప న్యాయం అంటే ఏం చేయాలమ్మా? రైతులకు ఇచ్చిన హామీ ఏంటి చెప్పండి మల్లేశ్వరి గారు. అయిపోయిన తర్వాత పర్ల మీరే మాట్లాడండి. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి చెప్పండి, ఒకసారి నేను రాసుకుంటా. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి చెప్పండి, రాసుకుంటా. అంటే మీకు తెలియదు హామీలు, మీకు తెలియదు హామీలు, నాకు తెలుసమ్మా పెద్దక్క, నాకు తెలుసు, నాకు తెలుసు. మాది గుంటూరే, మాకు తెలుసు హామీ. మీరు చెప్పండి హామీలు ఏదో మీరు రాసుకుంటాం. నువ్వు కాస్త సభా మర్యాద పాటించి నువ్వు కాముగా కూర్చుంటే నా టాపిక్ అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. 100 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తా. సో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, గతంలోనే బీజేపీ చెప్పింది కదా ఏటీఎం అంటే పోలవరం, ఇప్పుడు సెకండ్ ఏటీఎం అంటే అమరావతి. బీజేపీకి బాగా తెలుసు, ఆ బీజేపీ ఒత్తాసు తీసుకున్నటువంటి నీకు తెలియకపోవచ్చు. అమరావతి దోచుకునేదా, నిజంగానే వాళ్ళకి రాజధాని ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా లేదా అని. ఇన్నాళ్ళు వాళ్ళ చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే మీరు చేసే దోపిడీలు బీజేపీకి బాగా తెలుసు. నీ గుచ్చున ఇక్కడికి తెలియదు, నీకు ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రేమ పోలేక పాపం ఏదో మాట్లాడేస్తున్నావు గాని చట్టబద్ధత చట్టబద్ధత. మీరు మన చట్టబద్ధత మీటింగ్ పెట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికి పెట్టుకున్నారా మీటింగ్? ఏంది మీరు చేసినటువంటి చట్టబద్ధత నాకు తెలియక అడుగుతాను. ఎక్కడుంది చట్టబద్ధత? ఏ రాజ్యాంగంలో ఉందని మీరు లేనిపోని చట్టబద్ధత? అసలు కేంద్రానికి సంబంధం లేదు కదా, హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది కదా, మా కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పింది కదా. తెలుసా నీకు ఆ విషయం? అది తెలీదు. వీడికి వచ్చి 2 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు, పేరగాని చెప్పుతో కొడతారంటే మిమ్మల్ని కొడతారు. ఆగండి, కంగారు ఎందుకు? ఇవాళ మీరు కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా, బీజేపీకి అప్పుడంటే సీట్లు తక్కువగా ఉన్నాయి, ఈసారి సీట్లు తక్కువ అయినప్పుడు కూటమిలోకి టీడీపీ పార్టీకి ఇచ్చినటువంటి ఎంపీలు చాలా మేజర్ కదా, ఏ తలలు వచ్చి చేయించుకోలేకపోయారా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, రాజధాని కన్నా మీకు చేతనైతే ప్రత్యేక హోదా తేలేకపోయారా? ప్రత్యేక హోదా ఇంకా బెనిఫిట్స్ కదా రాష్ట్రానికి. ఇవాళ రాజధాని మీద అంతా తహతహలాడడం ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ, ఒక వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఎకరాలు దోచుకోవడానికి. ఇవాళ వచ్చి నువ్వేదో మాట్లాడితే ఎట్లయితది?
ఆ వర్గం పేరు కూడా చెప్పు మళ్ళీ, ఆ వర్గం పేరు చెప్పు. అడుగుతున్నది ఒకటే, రైతులకి న్యాయం చేయండి. ఎన్ని కమిటీలు ఎన్నిసార్లు చెప్పారు? ఆ టోక్యో తరహాలో, మలేషియా తరహాలో, సింగపూర్ తరహాలో, సౌత్ కొరియా తరహాలో, ఏ తరహాలో ఇప్పుడు దాకా ఒక తరహా, ఇదిగో ఫలానా తరహా ఈ రీతిలో తీసుకొని వచ్చాము, ఇదిగో డెవలప్మెంట్, ఇదిగో మేము 5 years కి ఇంత చేయగలుగుతాము, ఈ 5 years కి మేము చేసినటువంటి డెవలప్మెంట్ అది, ఇదిగో ఈ బిల్డింగ్లు కట్టగలుగుతాము, ఇయర్ బై ఇయర్ మేము ఇంత చేయగలుగుతాము, ఇంత డబ్బులు తీసుకున్నాము, ఇంత ల్యాండ్ తీసుకున్నాము, ఇన్ని అప్పులు తెచ్చాము, దీన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రాసెస్ ఇదని చేతగాలేదో ఒక్క మాట నాకు చెప్పగలదా? మీకు చేతనైందా? మల్లీశ్వర్ గారు, నాది ఒక ప్రశ్న. మల్లీశ్వర్ గారు, రాజధాని కట్టేస్తున్నాం, మల్లీశ్వర్ గారు, నీళ్లు దోసి నీళ్లు ఏరేయడానికి మొత్తానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. మల్లీశ్వర్ గారు, పరిస్థితులు పెద్దల సభకి వెళ్ళబోతుంది రాజ్యసభ నుండి, తర్వాత మల్లీశ్వర్ గారు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళబోతోంది. విషయం ఎన్ని కమిటీలు చెప్పాయి? మల్లీశ్వర్ గారు, కమిటీలు చెప్పాయి, ఒక్క కమిటీ మీరేమంటున్నారు? ఆఖరికి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పినట్టు మల్లీశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్యాపిటల్ రీజియన్ ప్రకటనకి సంబంధించి మీరేం మాట్లాడతారు? డబ్బులు ఎక్కడ పోతాయా? మల్లీశ్వర్ గారు, మీ స్వార్థం సార్. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తేనా, రాష్ట్ర అభివృద్ధి కన్నా, రాజధాని కన్నా మీ స్వాలభ్యాలే మీకు ముఖ్యం, మీ దోపిడే మీకు ముఖ్యం. 2018లో ఉన్నటువంటి టెండర్లు ఆ రోజు మిస్ అయ్యి ఎవరైతే టెండర్లు ఇచ్చుకున్నారో మళ్ళీ ఇవాళ 2024లో వాళ్ళే టెండర్లు ప్రత్యక్షమయ్యాయి అని అంటే ఇది దోపిడీ అని ఎవరికి అర్థం కాదా? ఇది దోపిడీ అని అర్థం కాదా సార్? ఎవరికి కూర్చొని వచ్చి నీతి మాటలు చెప్పడం కాదు, అందరికీ బాధే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడదీసి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు పక్కన పడేసినప్పుడు ఎవరెవరికైతే ఏం లభ్యం చేకూర్చలేదని అందరికీ బాధే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి మంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు చేయలేదు, ప్రత్యేక హోదా తేలేదు, ప్యాకేజీకి అమ్మేసుకొని ఇవాళంట రాజధాని మీద ప్రేమ వచ్చిందంట. ఏది మీ ప్రేమ? పనితీరులో ఉండాలి కదా. ఎన్ని సంవత్సరాలు కడతారు? ఎంత మంది రైతులు నిలువు దోపిడిచ్చారు? ఎంత మంది రైతులు మళ్ళీ మాట్లాడతాండి మీతో. వినీల్ గారు, ఒక రూపకల్పన ఏమన్నా చేశారా? మల్లీశ్వర్ గారు, ఓకే. వినీల్ గారు చెప్పండి, మీరేమంటారు? మీకు అలానే ప్యానెల్లో ఉన్నటువంటి నా తోటి సభ్యులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. చందు గారు, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, మాకు ఇచ్చినప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా కొంచెం మీరు అవతల వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మా వాయిస్ మేము చెప్పాలి